దేశంలో అత్యధికంగా పొలిటికల్ ఫండ్స్ పొందిన పార్టీలేంటి? బీజేపీ దరిదాపుల్లో కూడా మిగతా పార్టీలు లేవా? ప్రాంతీయ పార్టీలకు వచ్చినంత ఫండ్స్ కూడా కాంగ్రెస్కు ఎందుకు రావడం లేదు? అసలు రాజకీయ పార్టీలు కార్పొరేట్ శక్తుల మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? వాచ్ దిస్ రిపోర్ట్. సంపన్నులు ట్రస్టులే కాదు, కార్పొరేట్ కంపెనీలు సైతం రాజకీయ పార్టీలకు నిధులివ్వడంలో ముందంజలో ఉన్నాయి. ఎన్నికల ఏడాది అనగానే ఆ ఫండ్స్ మరింతగా పెరుగుతాయి. గెలిచే పార్టీలను ముందుగానే ఊహించి నిధులతో ముంచెత్తుతారు కార్పొరేట్స్. ప్రభుత్వంతో వ్యాపారం చేయదలుచుకున్న వారు పార్టీ ఫండ్స్ ఇచ్చి ఆనక తమ పనులను చేయించుకుంటారు. 2023-24 సంవత్సరంలో అత్యధిక ఫండ్స్ సాధించిన పార్టీగా బీజేపీ నిలిచింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న కమలం పార్టీకి కాసుల వర్షం కురుస్తోంది. ఫండ్స్ విషయంలో కమలం సాధించిన దాంట్లో 4వ వంతు కూడా వేరే పార్టీలు సాధించలేకపోయాయి. 2023-24లో వ్యక్తులు, ట్రస్టులు, కార్పొరేట్ సంస్థల నుంచి 20,000 అంతకన్నా ఎక్కువ డొనేషన్స్ రూపంలో బీజేపీకి 2,244 కోట్లు అందే. ఇది 2022-23లో వచ్చిన విరాళానికి 3 రెట్లు ఎక్కువ. 2023-24లో కాంగ్రెస్ పార్టీకి 289 కోట్ల విరాళాలు వచ్చాయి. అంతకు ముందు ఏడాది 80 కోట్లే వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీకి భయపడో కాంగ్రెస్ పార్టీ ఇంకా లేవడం కష్టమనుకున్నారో ఏమో, ఆ పార్టీకి నిధులివ్వడానికే సంస్థలు, వ్యక్తులు వణుకుతున్నారు. నిధుల వేటలో కాంగ్రెస్ బాగా వెనుకబడిపోయింది. ఎలక్షన్ ఏడాదిలోనూ ఆ పార్టీకి నిధులు రాలేదంటే రాహుల్ గాంధీపై సంపన్నులు, కార్పొరేట్ వ్యవస్థకు నమ్మకం లేదన్నమాట. ఎన్నికల సంఘం వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 2023-24 సంవత్సరానికి సంబంధించిన ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి బీజేపీ 723.6 కోట్ల ఫండ్స్ వచ్చాయి. అదే ట్రస్ట్ కాంగ్రెస్ కు 156.4 కోట్లు ఇచ్చింది. వివరంగా చెప్పాలంటే 2023-24లో బీజేపీకి వచ్చిన విరాళాలలో 1/3 వంతు కాంగ్రెస్ అందుకున్న విరాళాలలో సగానికి పైగా ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి వచ్చాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆర్ఎల్ఆర్ మెటల్ గ్రూప్, భారతీ ఎయిర్టెల్ వంటి పెద్ద కంపెనీలు 2022-23లో ప్రూడెంట్ కు విరాళాలు అందించాయి. 2023-24కు సంబంధించిన దాతల జాబితాను ప్రూడెంట్ ఇంకా విడుదల చేయలేదు. డొనేషన్లు అనేవి ఇది వరలో ఎప్పుడు కూడా ఇంత కాంట్రవర్సీ అనేది జరగలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి వచ్చిన ఫండ్స్ తో పోలిస్తే ఇప్పుడు బీజేపీకి వచ్చే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రకంగా వస్తున్నాయి అనే దాని మీదే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ వర్గాల్లో అయితే అటు ప్రజల్లో కానీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ లాంటి పార్టీకి 2,244 కోట్లు వస్తే అదే కాంగ్రెస్ పార్టీకి 2,289 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో కూడా ఉంది, ఆ పార్టీకి కేవలం 11 కోట్లు మాత్రమే వచ్చింది. అది 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, ఢిల్లీలో ఉంది, అదే విధంగా పంజాబ్ లో ఉంది. ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏంటి ఈ మేనేజ్మెంట్ అనేది అర్థం కాకుండా ఉంది. ఎలాగొస్తున్నాయి, ఏ రకంగా వస్తున్నాయి, దీని వెనకాల ఉన్న మర్మం ఏంటి అనే దాని మీద సమగ్రమైన దర్యాప్తు అయితే జరగాల్సినంత అవసరం. ఈ విరాళాల లెక్కల్లో ఎలక్టోరల్ బాండ్స్ చేర్చలేదు. 2024 ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అప్పటి నుంచి రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా విరాళాలు స్వీకరిస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతీయ పార్టీలు 2023-24 నివేదికలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా స్వీకరించిన విరాళాలను స్వచ్ఛందంగా వెల్లడించాయి. వీటిలో బాండ్ల ద్వారా 495.5 కోట్లు పొందిన బీఆర్ఎస్ కూడా ఉంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా డీఎంకే 60 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ 121.5 కోట్లు పొందాయి. గత ఏడాదితో పోలిస్తే బీజేపీకి వచ్చే విరాళాలు 212% పెరిగాయి. దేశంలోనే అత్యధిక విరాళాలు పొందిన రెండో అతిపెద్ద పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. ఈ పార్టీకి ఈ ఏడాది 580 కోట్ల రూపాయల విరాళాలు అందాయని తేలింది. వైసీపీ 184 కోట్ల విరాళాలతో దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానం పొందింది టీడీపీ. ఎలక్షన్ సంవత్సరంలో ఆ పార్టీకి 100 కోట్ల ఫండ్స్ వచ్చాయి. డీఎంకేకు 60 కోట్లు, జాతీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి 11 కోట్ల విరాళాలు మాత్రమే వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ కు 6 కోట్లు మాత్రమే వచ్చాయని తేలింది. ఇది స్ప్లిట్ చేసి ఒకరే ఇచ్చినప్పటికీ కూడా స్ప్లిట్ చేసి ఇది ఒక బినామీ యాక్టివిటీ అనేది జరుగుతుంది అని చెప్పవచ్చు.
కాబట్టి ఏంటంటే దీని మీద ఎవరు సమాధానం చెప్పాలా? నరేంద్ర మోడీ గారు చెప్పాలా, బీజేపీ అధ్యక్షుడు చెప్పాలా, అమిత్ షా చెప్పాలా, అదేవిధంగా నిర్మలా సీతారామన్ చెప్పాలా? ఎందుకు చెప్పాలా? ఇది ప్రజా దుర్వినియోగం. ఇట్టిచ్చి లబ్ధిదారుల నుంచి ఈ రకంగా వెనక్కి తీసుకుంటున్నారా అనే అనుమానం కూడా ప్రజలకు కలుగుతుంది. మనము ఒక నేషన్ ఒక ఎన్నిక అని అంటున్నాం కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో మనం ఆచితూచి అడుగులేయాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది. 2244 కోట్లు మీకు ఎలా వచ్చినాయి, ఏ రకంగా వచ్చినాయి అనే దాని మీద మీరు సమగ్రంగా దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను. లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కంపెనీ కూడా బీజేపీకి విరాళం ఇచ్చింది. 2023-24లో ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సర్వీసెస్ నుంచి 3 కోట్ల రూపాయల విరాళం అందుకున్నట్లు ప్రకటించింది బీజేపీ. ఈ కంపెనీ శాంటియాగో మార్టిన్ కు చెందినది. ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా ఫ్యూచర్ గేమింగ్ అతిపెద్ద దాతగా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ అత్యధికంగా లాభపడింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్టిన్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదాయ పన్ను శాఖ నిఘా ఉంది. మనీ లాండరింగ్ కేసులో జైలుకెళ్లిన చరిత్ర మార్టింది. తమకు అసలు ఫండ్సే రాలేదని తేల్చి చెప్పింది. నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ, సమాజ్వాదీ పార్టీకి 46 లక్షలు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఏడాది 33 కోట్లు స్వీకరించింది సమాజ్వాదీ పార్టీ. ఉత్తరాదిన బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలకు నిధులివ్వాలంటే పారిశ్రామికవేత్తలు, సంపన్నులు భయపడుతున్నారు. రాజకీయ పార్టీలకు విరాళాలు అనేది పిట్ ప్రోకోకు దారితీస్తుందని, విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదంటూ ఎలక్ట్రల్ బాండ్స్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రహస్య విరాళాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమని అభిప్రాయపడింది. అందుకే ఎలక్ట్రల్ బాండ్స్ అమ్మకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎలక్ట్రల్ బాండ్స్ ను సుప్రీం రద్దు చేయకపోయినట్లయితే రాజకీయ పార్టీలకు మరిన్ని విరాళాలు వచ్చి పడేవి. ఎన్నికలలో రాజకీయాలపై డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి, రాజకీయ నిధులు పారదర్శకంగా ఉండేలా చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా ఫలించడం లేదు. 20,000 లోపు విరాళాలు ఇచ్చిన వారి వివరాలు బయటపెట్టాల్సిన అవసరం లేదు. పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చేవారు వాటిని 20,000 కన్నా తక్కువ అమౌంట్ కు మార్చి మల్టిపుల్ డొనేషన్స్ ఇస్తున్నారు. రాజకీయ పార్టీలకు వస్తున్న డొనేషన్స్ లో 60% పైగా ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియడం లేదు. చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకొని వారి పేర్లను ఏ పార్టీ వెల్లడించడం లేదు.